Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. నోరూరించే రుచికరమైన వంటలు మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది. మరి చూద్దాం ఇవాల్టి మన టేస్టీ రెసిపీస్ ఏంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈమెయిల్ ద్వారా మీరు కోరుకునే వంటల్ని మా షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ వచ్చిందో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మన ఆడియన్స్ అడిగే రెసిపీ ఏంటో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో మౌనిక మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే. మేతి ఇంకా మటర్ కాంబినేషన్ లో, ఐ మీన్ పచ్చి బఠానీల కాంబినేషన్ లో అంటే ఏదైనా ఒక మంచి టేస్టీ రెసిపీ చేసుకోవచ్చా అని. సో కర్రీ చేసుకోవచ్చు, కర్రీ చాలా బాగుంటుంది మేతి కాంబినేషన్. వేరే ఇంకా వెజిటేబుల్స్ అలా ఏమీ అక్కర్లేకుండా కావాల్సిన కాంబినేషన్ లో మనం ఇంకా ఏదైనా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఆలు కానీ లేకపోతే క్యారెట్ లో లేదా మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏదైనా ఒక కాంబినేషన్ తీసుకోవచ్చు. సో అంటే గ్రీన్ పీస్ కాంబినేషన్ లో అడిగారు కదా, అంటే దాంతో మేతి అవును బాగుంటుంది. టమాటో బేస్ లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. సో ఇప్పుడు మనకు సీజనల్ గా మనకు పచ్చి బఠానీలు కూడా బాగా దొరుకుతూ ఉంటాయి కదా. అవును. సో చేసుకోవచ్చు ఇప్పుడు. ఓకే ఓకే మరి మేతి మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మేతి మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మేతి మటర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. కొద్దిగా నూనె వేసుకుని. ఓకే. సో మీరు వేరే వెజిటబుల్స్ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ టమాటో బేస్ ఒకటి తీసుకుంటున్నారు దీనికి. అవునండి. ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు. యాక్చువల్గా మనకి మేతి కూడా అన్నిటికీ బాగా సెట్ అయిపోతుంది కదా, చాలా రకాల వెజిటబుల్స్ తో బాగా సెట్ అవుతుంది. అండ్ బఠానీ కూడా మనము చాలా వాటిలో ఊరికి అలా కొన్ని వేసేసుకొని చేస్తూ ఉంటాము. సో కాబట్టి దీనికి ఏ వెజిటబుల్స్ యాడ్ చేసుకున్నా మనకి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. బాగానే వస్తుంది. సో పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. కాకపోతే ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయే రెసిపీ అనుకుంటే కదా. ఫాస్ట్ గా అయిపోతుంది. సో ముందుగానే మనం పచ్చి బఠానీ ఉడికించి పెట్టేసుకుంటే మీరు అన్నట్టుగానే చాలా ఫాస్ట్ గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఎస్. అండ్ ఇలాంటి కాంబినేషన్స్ మనకి చపాతీ లాంటి వాటిలోకి చాలా బాగుంటాయి కదా. అవునండి. సో రైస్ లో కంటే కూడా చపాతీలో బాగా సెట్ అవుతుంది. సో మెంతి కూర కూడా మనము సన్నగా తరిగి వేసుకోవాలి. సో దీంట్లో చిన్న మెంతి వాడుకోవచ్చు. సో మనకి ఏది దొరికితే అది తీసేసుకోవాలి. సో ఇది కొంచెం మెత్తి మనకు వేగాలండి. ఓకే. సో అది వేగితే మనం మిగతా యాడ్ చేసేసుకోవటమే కదా. అవునండి. సో మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ మెంతి కూర వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: రక్తంలో కొలెస్ట్రాల్ శాతం పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇది రకరకాల ప్రాబ్లమ్స్ కి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి రక్తంలో కొలెస్ట్రాల్ శాతం తగ్గాలి అంటే ప్రతిరోజు కరక్కాయ చూర్ణాన్ని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల గుండెకి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ కర్రీకి సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొంచెం పసుపు, సో ఇక్కడ టమాటో పేస్ట్ అండి. ఓకే. సో టమాటో ముక్కలు ఉడికించేసి పేస్ట్ చేసేస్తున్నాను. సో మనకి టమాటో బేస్ ఉంటుంది కాబట్టి చక్కగా బఠానీలకు కూడా కొద్దిగా పులుపు అదంతా పట్టేసి బాగుంటుంది కదా. అండ్ ఈ మెంతి కూర కూడా ఎంతసేపు ఉన్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది తగ్గదు. అంటే కొన్ని వెజిటేబుల్స్ ఇప్పుడు సొరకాయ ఇలాంటివి కొంచెం
కొద్దిగా ఎక్కువసేపు అయితే చప్పబడిపోతుంది. చల్లారిన తర్వాత టేస్ట్ అనేది పోతుంది. అవును, దీనికైతే అలాగే ఉంటుంది కదా. సో అప్పుడు జర్నీస్ లో బాగుంటుంది మనకి. అవునండి. సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా. సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ. సో మనకి ఫ్రోజన్ వి దొరికినా డైరెక్ట్ గా యాడ్ చేసేసుకోవచ్చా రాజు గారు? యాడ్ చేసుకోవచ్చండి. సో ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఉండదు. ఫ్రెష్ క్రీమ్ అండి. సో ఇది ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పెరుగు వేసుకున్నా, అంటే ఫ్రెష్ పెరుగు వేసుకున్నా మనకు బాగానే ఉంటుంది. కొంచెం చపాతీ లాంటి వాటిలోకి తీసుకునేటప్పుడు ఇలా ఏదైనా యాడ్ చేసుకుంటేనే కొద్దిగా కమ్మటి టేస్ట్ కూడా వస్తుంది కదా. అవునండి. నెక్స్ట్ జీలకర్ర పొడి. ఓకే, ఎందుకంటే రైస్లోకి మనకు కొంచెం ఘాటుగా ఉన్నా మనకి బాగానే ఉంటుంది. సో చపాతీ లాంటి వాటిలో కాస్త తక్కువ ఉంటే బాగుంటుంది. ఎస్. సో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి అండి. ఓకే, సో ఇందులో ఎలాంటి మసాలా పౌడర్ లేకపోయినా జస్ట్ ఈ జీలకర్ర ధనియాల పొడికి కూడా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది కదా. చాలా బాగా వస్తుందండి. సో బఠానీ కూడా మనం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకున్నాం కాబట్టి అంటే అంత ఎక్కువ గ్రేవీ టైప్ లో అనిపించట్లేదు ఇది, అంటే కొంచెం దగ్గరికి వచ్చినట్టుగానే ఉంది. ఎస్. ఓకే, సో రెడీ రాజు గారు. కొంచెం మగ్గితే మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేద్దాం. అంటే ఆ బఠానీకి కూడా కొంచెం ఈ ఫ్లేవర్స్ అని పట్టేస్తే బాగుంటుంది. యా, సో ఎలాగో బఠానీ మనకి సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి దానికి కొంచెం టేస్ట్ కూడా యాడ్ అయితే తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. చూద్దామా రాజు గారు? ఓకేనండి. నైస్. మెంతి వేస్తే అది మూత పెట్టి తీయగానే మంచి గుమగుమ స్మెల్. ఓకే, సో రెడీ అయిపోయింది. సో వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు అవి కూడా మనం బాయిల్ చేసేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది కదా. ఈ బఠానీలు ఎప్పుడైతే యాడ్ చేసుకున్నామో వాటితో పాటుగా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే, రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా మేథీ మటర్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేథీ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగాక ఉప్పు, కారం, పసుపు, టొమాటో పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పచ్చి బఠానీలు, ఫ్రెష్ క్రీమ్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేథీ మటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి మేథీ మటర్ కర్రీ ఎలా ఉందో చెప్తాము. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బేసిక్ గా టమాటో ఇంకా మేథీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవునండి, ఎందుకంటే మనం కర్రీలా చేసుకున్నా కూడా సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అడిషనల్ గా మనం ఆ బఠానీ కూడా వేసుకోవటం మూలన మధ్య మధ్యలో ఆ బఠానీ కూడా తగులుతూ సాఫ్ట్ గా చాలా బాగుంది. అండ్ రోటీస్ కి చాలా మంచి కాంబినేషన్ కదా. సో అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే. బాగుంది రాజు గారు. థాంక్యూ. ఓకే అండి, సో చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. వేరే వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. మరి తయారీ విధానం చూసారు కాబట్టి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్థూలకాయంతో బాధపడేవారు ప్రతిరోజు మునగాకు చిగుళ్ళని రసంలా చేసుకుని తీసుకుంటే చాలా మంచిది. 1 నెల రోజుల్లోనే మంచి ఫలితం గమనించవచ్చు. ఈ రోజు వంటలు పిండి వంటల్లో మేథీ మటర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా డిఫరెంట్ కాంబినేషన్ లో వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్,
నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అందరికి ఫేవరెట్ డిష్ చూడబోతున్నామండి. అదేంటంటే కట్లెట్ రగడ. మరి కట్లెట్ రగడ తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు కట్లెట్ రగడ. యాక్చువల్ గా ఈ విషయం చెప్పిన దగ్గర నుంచి ఆడియన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు బుక్కులు పట్టుకొని రాసేసుకోవడానికి. ఎందుకంటే కట్లెట్ అనేది అందరికి ఫేవరెట్ డిష్. అండ్ ముఖ్యంగా ఇలాంటి చలికాలంలో అలాగే ఈవినింగ్ టైమ్స్ లో ఈజీగా అంటే బయటకి వెళ్ళిపోయి తింటాం కానీ ఫుల్ కదా. సో కట్లెట్ రగడ మనం చక్కగా బయటికి వెళ్లకుండా చలిలో ఇంట్లోనే హాయిగా కూర్చొని చేసేసుకోవచ్చు అనమాట. సో అంటే చాలా మందికి ఏంటంటే మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ రాదు, బయటకి వెళ్ళి తింటేనే ఆ టేస్ట్ వస్తుంది అన్న ఫీల్ ఉంటుంది కదా రాజు గారు. సో ఈ రోజు మీరు మాకు ఎగ్జాక్ట్ గా బయట ఎలా దొరుకుతుందో అలాగే చేసి చూపించేస్తారు అనమాట. తప్పకుండా, అంటే దాంతో పాటు వాళ్ళు ఇచ్చే ఆ కాంబినేషన్స్ చట్నీస్ ఏంటో కూడా నేను ఈరోజు చూపిస్తాను. ఓకే రాజు గారు. ఓకే అండి, మరి కట్లెట్ రగడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కట్లెట్ రగడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బఠానీలు 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 3, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్, ధనియాలు 1/4 టీ స్పూన్, పెరుగు 1 టేబుల్ స్పూన్, తరిగిన టొమాటో 1, సన్నకార పూస కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టామీఠా చట్నీ కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఎండు బఠానీలు మనం ఒక పూట ముందుగా నానబెట్టేసి కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఈ దీనికి పచ్చి బఠానీలు అయితే బాగోదా రాజు గారు? లేదండి, ఆ టేస్ట్ అనేది రాదు. ఓ, సో ఎండు బఠానీలే అయితే వస్తుంది మనకు. ఎండు బఠానీలు మనకు దొరుకుతాయి కాబట్టి షాప్స్ లో అవి తెచ్చేసుకొని మనం ఒక పూట మొత్తం నానబెట్టేసుకొని ఉడికించేయాలా? కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడికించేసుకోవాలి. కొంచెం మెత్తగానే ఉడకాలి. ఓకే ఓకే. సో అలాగే ఉడికించిన బంగాళదుంప ఇలా మెదిపి పెట్టేసుకోవాలి. సో ముందు కట్లెట్ చేస్తున్నాను. ఓకే. కొద్దిగా సోంపు, అలాగే ధనియాలు. ఆలు కట్లెట్ లో ఇవి ఉంటాయా రాజుగారు? మనకి అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. ఓహో, మొత్తం కలిపేసేస్తాడు కదా, పెద్దగా తెలియదు. నెక్స్ట్ బంగాళదుంప. దీంట్లో సాల్ట్ అది యాడ్ చేసుకోవాలా అక్కర్లేదా? మనం అక్కర్లేదు, అంటే మళ్ళీ మనం పైనుంచి రగడ వేసుకొని ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తినేస్తాం కదా. అవును. సో అక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. సో ఇది ఇక్కడ బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో నెయ్యి వేసుకుని ఇది కాల్చుకోవడానికా? అవునండి. ఓకే. సో ఇలా కట్లెట్స్ లో చుట్టేసుకొని మనము నేతిలో అటు ఇటు కాల్చేసుకోవాలన్నమాట. ఓకే రాజు గారు, మీరు ఇవి చేస్తూ ఉండండి, ఈలోగా మేము చిట్కా చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్థూలకాయంతో బాధపడేవారు ప్రతిరోజు మునగాకు చిగుళ్ళని రసంలా చేసుకుని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. 1 నెల రోజుల్లోనే మంచి ఫలితం గమనించవచ్చు. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇంకొంచెం వేగాల రాజు గారు? టర్న్ చేశాను. సో ఇంకొంచెం వేగాలి మనకు. సో ఇది అటువైపు మార్చేసుకొని మిగతా ప్రాసెస్ చేసేసుకోవాలి. సో అటు ఇటు మనకి ఇంకొంచెం డార్క్ గా రావాలా రాజు గారు? అవునండి. ఓకే. సో అక్కడ ఇంకా ఆయిల్ అయినా మనం వాడుకుంటుంది? అవును. సో దీంట్లో ఉల్లిపాయలు,
పచ్చిమిరపకాయలు, ఓకే, టమాటా ముక్కలు, ఓకే. సో ఎక్కువగా వేగాల్సిన అవసరం ఉండదు. అవును, సో చాట్లో రగడాల మనకి మనకి అంతా కొంచెం పచ్చి పచ్చిగా తగులుతుంటేనే బాగుంటుంది. యా. సో దీంట్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, మ్మ్. కొంచెం పసుపు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి. మ్మ్. సో ఇది ఆఫ్ చేసేద్దామా రాజు గారు? సరిపోతుంది చేసేద్దాం, ఇలాగా? సరిపోతుంది. ఓకే, సో అలాగే చాట్ మసాలా అండి. ఓకే. సో ఇక్కడ మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీ. బఠానీ. సో అయితే మనకి ఆ చాట్ టేస్ట్ అనేది కూడా ఈ బఠానీల వల్లే కొంచెం బాగుంటుందేమో కదా? ఉప్పు పసుపు వేసి ఉడికిస్తాం కదండి. అవును. సో అక్కడ ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా మటుకు మనకు మారిపోతుంది. ఓకే, ఓకే. సో మనకి పచ్చి బఠానీకి ఎండు బఠానీ కూడా చాలా తేడా ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఇవి తీసుకుంటేనే ఆ టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందేమో. ఎస్. సో కొంచెం మెరుపుకుంటే మనకి ఓకే, టెక్నిక్ అనేది కూడా దాంతోనే వస్తుంది. యా. కొద్దిగా అలా మనకి ఆ బఠానీ తగులుతూ ఉన్నా కూడా మనకి బాగానే ఉంటుంది కదా? అవునండి. సో మొత్తంగా మ్యాష్ కాదు, కొంచెం అలా వస్తే మనకి కొంచెం దగ్గరకు వస్తుంది. దగ్గరికి వస్తుంది. ఓకే, ఓకే. సో రెడీ అయిపోయింది. 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 ప్లేట్ ఇస్తారా? వావ్. ఈ బఠానీలో ఒకటి నానబెట్టుకోవటము, ఈ ఆలు ఉడికించుకోవటమే పని ఎస్. కదా? ఓ, ఇది అందులో కలిపెట్టలేదా రాజుగారు? లేదండి. మరి మనం అందులో ఉప్పు అది వేసుకోలేదుగా, బాగానే ఉంటుందా? వచ్చేస్తుంది. టేస్ట్ వచ్చేస్తుందా? దాని నుంచి మనం దీంతో పాటు తినేస్తాం కదా. ఓకే. సో అదేంటి రాజుగారు, గ్రీన్ చట్నీ? గ్రీన్ చట్నీ. ఒకసారి ఇది కూడా ఎలా చేసుకుంటారో చెప్తారా? ఈక్వల్ క్వాంటిటీలో మనకు కొత్తిమీర, పుదీనా, మ్మ్. అంటే కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవాలి. జస్ట్ అన్ని పచ్చివేయాలి. కొద్దిగా వాటర్ వేసేసి తర్వాత కావాల్సిన కొంచెం పులుపు యాడ్ కావాలనుకుంటే కొంచెం పెరుగు, పెరుగు, నిమ్మకాయ కానీ నిమ్మకాయ కూడా పిండుకేసుకోవచ్చు. ఓకే. కట్టా మిట్టా చట్నీ. ఓకే. సో ఇది ఎలా తయారు చేసుకోవాలి? సో ఇది బెల్లం, చింతపండు ఉడికించేసుకోవాలి. నానబెట్టి చింతపండు గుజ్జు తీసేసుకుని బెల్లం తురిమి వేసేసుకుని ఓకే. పాకం వచ్చిన తర్వాత దాంట్లో చింతపండు ఫస్ట్ బెల్లం వేసి పాకం రానివ్వాలి. అవును. తర్వాత చింతపండు గుజ్జు యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు, కారం. కొంచెం కారం. ఓకే. సో బెల్లం క్వాంటిటీ కూడా మనం కొంచెం బాగానే తీసుకోవాలి రాజుగారు? రెండు ఈక్వల్ గా ఉంటేనే Equal గా మనకి ఉండాలి. కట్టా మిట్టా అనేది ఈవెన్ ఓకే. కొత్తిమీర, ఓకే, కొద్దిగా కారపూస అండ్ ఆనియన్స్. ఇంకా ఎలాగో ఇంకా మనం కంపల్సరీ choice. మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి తినేటప్పుడు యాడ్ చేసేస్తాం. యాడ్ చేసుకొని తినేస్తాం. వావ్, ఇలా చూస్తుంటేనే చాలా నోరు ఊరిపోతుంది రాజుగారు. కాకపోతే కార్వింగ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే. సో ఏం కార్వింగ్ చేసి చూపిస్తున్నారు? సింపుల్ గానే చేస్తున్నాను. చిన్న సైజ్ లో బోట్స్ షేప్ లో చేస్తాను. బోట్. ఓకే. ఓకే. సో ఇక్కడ తెరచాప లాగా క్యాప్సికమ్ తీసుకున్నాను. ఓకే. సో ట్రయాంగిల్ షేప్ లో కొంచెం ఇలా
సో ఇంకొక దానికి గ్రీన్ కలర్లో పెట్టేస్తున్నాం. సో వీటిని టూత్ పిక్స్తో అది దీపంలో ఉంది యాక్చువల్గా. సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అలా. ఎస్. ఓకే, వేడివేడిగా కట్లెట్ రగడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు కట్లెట్ రగడ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కట్లెట్ రగడ తయారు చేసే విధానం: ముందుగా బఠానీలు నానబెట్టి ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి సోంపు ధనియాలు వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి. తర్వాత ఉప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా వత్తుకొని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, ఉడికించిన బఠానీలు వేసి ఉడకనివ్వాలి. దీంతో రగడ రెడీ అవుతుంది. ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కట్లెట్స్ ఉంచి పైనుండి రగడ వేసుకోవాలి. వీటి మీదుగా పుదీనా చట్నీ, కట్టమీఠా చట్నీ, పెరుగు, కొత్తిమీర ఉంచాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కట్లెట్ రగడ రెడీ. ఓకే అండి, కట్లెట్ రగడ తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. చాలా టేస్టీగా ఉంది. ఆ పుదీనా చట్నీ, కట్టమీఠా చట్నీ, సో ఇవన్నీ ఫుల్ఫిల్గా వేసేవరకు యాజ్ ఇట్ ఈస్గా మనం బయట తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో యాక్చువల్గా అంతకంటే ఇక్కడ బాగుంది. అంటే మనం టేస్ట్ చూసి చేసుకోవచ్చు కదా ఇవన్నీ కూడా, కట్టమీఠా కానీ ఏవైనా కూడా సరిపడా చూసి మనం చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజుగారు. అండ్ మీరు అన్నట్టుగా ఆ బఠానీ కూడా నానబెట్టి ఉడికించాం కాబట్టి అవి కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. బాగుంది. చక్కగా మనము కట్లెట్ అనగానే బయటికి వెళ్ళిపోకుండా కొద్దిగా టైం స్పేర్ చేసుకుంటే అందరు కలిసి ఇంట్లోనే కూర్చొని ఈజీగా తినొచ్చు. అండ్ క్వాంటిటీ కూడా మనకు కావాల్సినంత చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. అంటే కట్లెట్ అందరికీ తెలిసిందే, కాకపోతే ఇలా ఇంట్లో హైజీనిక్గా చేసుకుని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. తెల్ల సాక్సుల్ని ఉతికేటప్పుడు ముందుగా వాటిని ఉప్పు కలిపిన నీళ్లలో ఒక అరగంట సేపు నానబెట్టి ఆ తర్వాత వాష్ చేస్తే మురికి, మరకలు ఈజీగా వదిలిపోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలు. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ పోటాపోటీగా ఎలాంటి వంటలు చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటల్ని చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ పరిచయం చేసుకుందాం ఇద్దరిని కూడా. హాయ్ అండి, మీ పేరు? కౌసల్య. కౌసల్య గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? సాయి గౌతమి. సాయి గౌతమి. ఎక్కడి నుంచి? అనంతపూర్. అనంతపూర్. ఓ, మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకళ్ళకొకళ్ళు? చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? అంటే స్కూల్ ఫ్రెండ్సా? ఓ నైస్. సో మీకు మ్యారేజ్ అయిపోయి మీరు ఇక్కడికి వచ్చారా? యూ స్టిల్ ఇన్ అనంతపూర్. మళ్ళీ ఇలా అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు. సో ఈరోజు రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి? సో ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాం. ఇదేదో చాక్లెట్లో ప్యాక్ చేసి ఉంది, చాక్లెట్ అనుకోకండి. ఇందులో ఏముందో చూద్దాం. సో ఇందులో ఏది వస్తే దాన్ని మెయిన్ బేస్గా చేసుకొని వంట చేయాలన్నమాట. ఇది చూస్తుంటే ఏమన్నా అనిపిస్తుందా ఏం వెజిటేబుల్ అయి ఉండొచ్చు అని? ఏమన్నా చూడాలా? ఏమన్నా గెస్ట్ చేస్తారా? ఇంత పొడుగ్గా ఏముంటాయి? చాలా ఉంటాయి. సొరకాయ, బీరకాయ, దోసకాయ. దోసకాయ చిన్నగా ఉంటుంది. కీరా దోస ఉంటుంది కానీ మరి ఇంత పెద్దగా ఉంటుంది. సరే, డౌట్ ఎందుకు, మనం చూసేద్దాము ఇందులో ఏముందో. ఎస్, సొరకాయ. అంటే బేసిక్గా వెయిట్ ఇది చూస్తే తెలిసిపోతుంది. సో సొరకాయ ఇష్టమేనా ఇంతకి? ఓకేనా? ఇద్దరు మొహాలు అదో రకంగా పెట్టారు. తింటారా సొరకాయ ఇంట్లో? తింటుంటాం. తప్పదు అన్నట్టుగా, తప్పదు తింటాము అన్నట్టుగా చెప్పారు ఈవిడైతే. సరే, మరి రెడీగా కూడా ఇద్దరు దీంతో ఏం చేయాలంటే చక్కగా మంచి వంటలు చేయాలన్నమాట. సో ఏం చేయొచ్చు సొరకాయతో మీకు బాగా వచ్చిన వంటను ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫాస్ట్గా థింక్ చేయండి. రెడీయా? ఆలోచించుకున్నారా? సో ఏం చేస్తారు మీరు? సొరకాయ అలసంద వడ. సొరకాయ అలసంద వడ. ఓకే. సో గౌతమి, నువ్వేం చేస్తావు? సొరకాయ గసగసాల కుర్మా. సొరకాయ గసగసాల కుర్మా.
ఓకే, సో ఒకళ్ళేమో కుర్మా ఒకళ్ళేమో వడలు. సో ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? తనా? ఓకే. సో మరి సొరకాయ అలసంద వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ అలసంద వడలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అలసందలు 1 కప్పు, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి సొరకాయ అలసంద వడలు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, కౌసల్య గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఏంటి, దీనికి ఏం చేసుకోవాలి? అలసందలు నానబెట్టి గ్రైండ్ కావాలి. సో అలసందలు నానబెట్టేసుకొని మనం గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకోవాలా? ఓకే. సో పేస్ట్ మరి ఉందా రెడీగా? ఓకే. సో ఇది అలసందల పేస్ట్ వేసేసుకుందామా? ఓకే. సో మనకు అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొద్దిగా బాగా వేడి నీళ్ళల్లో కూడా మనం అలసందలు కాసేపు వేసి పెట్టేస్తే మనకు కొంచెం మెత్తబడతాయి. సో దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసి ఇలా వాడుకోవచ్చు. సొరకాయ తురుము. సో 2 సేమ్ క్వాంటిటీలో ఉండాలా మనకి? అదే, సొరకాయ కొంచెం తక్కువ, అలసందలు కొద్దిగా ఎక్కువ ఉండాలి. అది సొరకాయ ఎక్కువ ఉంటే వాటర్ వచ్చేస్తుంది. వాటర్ వచ్చేస్తుంది. సో పచ్చిమిర్చి పేస్ట్. సో ఉప్పు వేసి గ్రైండ్ చేసేసారా? లైట్గా ఉప్పు వేసి కొంచెం మళ్ళీ వేసుకుంటారా సాల్ట్ అయితే? ఓకే. సో కారానికి పచ్చిమిర్చి పేస్ట్ లాగా వేసుకుంటున్నారు. ఆనియన్స్ చిన్నగా. ఓకే. స్ప్రింగ్ ఆనియన్స్. సో వీటి టేస్ట్ కూడా ఉంటే బాగుంటుందా? ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? మా అత్తమ్మ నేర్పించారు. మీ అత్తమ్మ నేర్పించారు. అంటే మీరు ఇంటికి పెళ్ళైన కొత్తల్లో సొరకాయ తిని ఉండరు, ఎలా అయినా కౌశల్యకి సొరకాయ పెట్టాలని చెప్పి ఆవిడ ఇలా వడలు చేస్తుంటారు, అంతేనా? కొత్తిమీర. సొరకాయ చాలా మంచి వెజిటేబులే, ఎందుకు మీకు ఇష్టం లేదు? అలవాటు లేదా? అలవాటు చెయ్యండి చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ, లేకపోతే ఇదిగో ఇలా అయిపోతారు మళ్ళీ పెద్ద అయిన తర్వాత. జీలకర్ర. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం మసాలా టైప్లో ఉంటే బాగుంటుందా ఇది? ఓకే. కరివేపాకు. ఫైనల్ టచ్. ఓకే. సో ఇంకా దీనికి మనకి వాటర్ అసలు అక్కర్లేదు అనుకుంటా. 1 స్పూన్ కొంచెం సాల్ట్. 1 స్పూన్ సాల్ట్ వేస్తారా? కొంచెం. సో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం వేసుకున్నారు, ఇది సరిపడా ఇప్పుడు వేసేసుకుంటున్నారు. ఓకే. ఓకే, వేద్దామా? ఒకసారి టెస్ట్ చూసుకోండి. ఏం చేస్తుంటారు కౌసల్య మీరు? హౌస్ వైఫ్. ఇప్పుడు కాగినట్టే కదా నూనె, వేసేసుకోవచ్చా ఇంకా? ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. ఏం పేరు? రాఘవేందర్. పిల్లలు ఉన్నారా? ఒక బాబు. ఒక్కడే బాబు. ఎంత వయసు? 1.5 year. ఓకే. త్వరగా అయితే ఏమేమి వంటలు వచ్చి ఇంకా మీకు? ఇదే నేర్చుకున్నారు. ఇది ఇలాంటివి ఈజీ కదా స్నాక్ ఐటమ్స్, అవి బాగున్నాయి, చిన్న చిన్న వడలు. ఇప్పుడు దీంట్లోకి మనకి ఏదైనా పర్టికులర్ చట్నీ ఉంటే బాగుంటుందా, లేకపోతే కొబ్బరి చట్నీ బాగుంటుందా? కొంచెం హాట్గా. ఓకే. సో ఈ సైజులో ఉంటే మనకి బాగుంటాయి కదా, అంటే మరి పెద్దగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి తినబుద్ధి అవ్వదు, అంటే కొంచెం ఇలా ఉంటే కొంచెం 2-3 ఎక్కువ పోతాయి. 2-3 ఏం కర్మ, 4-5 ఎక్కువ పోతాయి. ఇప్పుడు మనం గార్నిషింగ్ పెట్టేది. ఇదేమిటిది? కొబ్బరి పచ్చడి. సొరకాయ ముక్కలతో ఎంత ఈజీగా, ఎంత పెద్ద ట్రైన్ అయినా ఈజీగా డెకరేట్ చేయొచ్చు ఇలా. హాయిగా ఒక స్లైసులు కోసి పెట్టేస్తే బాగుందండి, నైస్. సో విత్ చట్నీ వడలు రెడీ కదా.
ఓకే, వేడివేడిగా వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు ఈ వడలు ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. సొరకాయ అలసందల వడలు తయారు చేసే విధానం. ముందుగా అలసందలు నానబెట్టి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ అలసంద వడలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు రేగి ఆకుల్ని పేస్ట్లా చేసి దాన్ని తలకు పట్టించి ఒక అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే క్రమంగా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. ఓకే అండి, మరి సొరకాయ అలసంద వడలు తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ పార్టిసిపేట్ చేసే వంట ఏంటో చూద్దాం. సో నువ్వేంటో కుర్మా అన్నావు కదా, ఏం కుర్మా? సొరకాయ గసగసాల కూర్మా. సొరకాయ గసగసాల కుర్మా. ఓకే ఓకే, మరి సొరకాయ గసగసాల కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సొరకాయ గసగసాల కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ ముక్కలు 1 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, వెన్న 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన అనప గింజలు 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా. ఓకే గౌతమి, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ బటర్ వేసి మొత్తం ఇది బటర్లో చేసుకో. వేసా చాలా ఇంకా మొత్తం అంతా బటర్లోనేనా? మొత్తం అంతా బటర్లోనే చేస్తాం. ఆయిల్ అక్కర్లేదు? ఆయిల్ అవసరం లేదు. ఓకే, కొంచెం రిచ్గా వస్తుంది. కొంచెం రిచ్గా, కొంచెం కమ్మకమ్మగా కూడా ఉంటుందేమో. అంటే బటర్ టేస్ట్ అలా బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. ఏంటి వేస్తూనే ఉన్నావు? మొత్తం బటర్ అయిపోతుంది, జాగ్రత్త. ఎక్కువ బటర్ ఉండాలి. ఎక్కువ బటర్ ఉండాలా? ఎక్కువ బటర్ ఉన్నా కూడా కొంచెం వెగట్ వచ్చేస్తుంది. అంటే మనకి వేసేదానికి అంటే అలా అయితే ఓకే, ఎందుకంటే బటర్ కొంచెం ఉన్న టేస్ట్ అనేది చాలా ఎక్కువ డామినెంట్ గా ఉంటుంది అనమాట. అది సరిపోద్ది ఇప్పుడు మన కర్రీలో. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేస్తాం. ఓకే, సో బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా తర్వాత ఆనియన్ వేయాలి. ఇదంతా చక్కగా వేగాల. కొంచెం ఫ్రై కావాలి. జనరల్గా మనకి గసగసాలు అనేవి కుర్మాల్లో టేస్ట్ వాడుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ మనకు ఆ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఈ కర్రీ? మా ఆంటీ నేర్పించారు. మీ ఆంటీ నేర్పించారా? ఇది ఫ్రెష్ది. ఫ్రెష్ది అప్పటికప్పుడు నూరుకొని వేసుకోవాలి ఫ్రెష్గా. కొంచెం సాల్ట్, ఇందులో పసుపు కూడా వేసావా? పసుపు వేసాను. ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి. సో ఇందులో కారం అంతా మనకి ఇదే దీంతోనే సరిపోతుంది. ఇది మనం స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. అడ్డంగా కట్ చేస్తే వద్దే అంతగా. ఆహా, పచ్చిమిర్చి ఎలా కట్ చేసినా కట్ అయిన తర్వాత దాని టేస్ట్ దానికి వచ్చేస్తుంది. ఇదేంటంటే లుక్ కోసం బాగుండాలంటే ఇట్లా వేసుకోవాలన్నమాట. ఏం చేస్తుంటావు గౌతమి నువ్వు? నేను బీటెక్ చదువుతున్నాను. బీటెక్ నీది అయిపోయిందా? ఇంటర్. ఓకే, ఓ బీటెక్ అక్కడేనా? అనంతపురం. అనంతపురం. ఓ నైస్. ఏ బ్రాంచ్? ఈసీ. సో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా, అంటే గ్యాంగ్ అలా? ఆబ్వియస్లీ. అప్పుడైతే బాగా బంకులు కూడా కొడుతుంటారు కదా కాలేజ్. అలా ఆబ్వియస్లీ అది కూడా. అలా ఏం లేదు. సినిమా రిలీజ్ అయితే బంక్. అలా ఏం లేదు. అబ్బా, మీ మమ్మీ వచ్చారా ఇక్కడ? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అనపగింజలు. సో ఇవి ఉడికించావా? ఉడికించాను. చిక్కుడు గింజల్లో ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం పసుపు చిటిక. సో అయితే గ్యాప్ దొరికినప్పుడు ఎప్పుడైనా ఇలా వంటలు ట్రై చేస్తూ ఉంటావా? ట్రై చేస్తుంటా. స్వీట్స్ ఎక్కువ ట్రై చేస్తాను. స్వీట్స్ ఎక్కువ ఇష్టమా? త్వరకైతే మరి ఏం స్వీట్ నేర్చుకోలేదా? హల్వా వస్తుంది. హల్వా వస్తుంది, కానీ అది అందరికీ తెలిసిందే అని చెప్పి ఇది వెరైటీ. సబ్బీన్ చాక్లెట్ డెజర్ట్ వస్తుంది. అది కూడా చేస్తావా? మరి అలాంటిది ఏదో చూపిస్తే నేను కూడా నేర్చుకునేదాన్ని ఈరోజు.
ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ చూపిద్దు గారులే. అది గసగసాల పేస్ట్. ఓకే. ఓ మొత్తం వేసేస్తావా? ఆగు కలుపు, ఎందుకంటే పైన ఓన్లీ మిల్క్ పడుతుంది. టోటల్ ఇది పేస్ట్ మొత్తం పడిపోతుంది. సరిపోతుంది. వేసాయి బాగేనంత. మూత పెడదామా? ఎందుకంటే గసగసాల పేస్ట్ బాగా వేగితేనే మనకి టేస్ట్ ఉంటుంది కదా. సో మరి సొరకాయని ఉడికించేసి పెట్టుకున్నావా ఆల్రెడీ? అందులో కూడా పాలు పోసావా ఏంటి? ఇందులో పాలతో ఉడికించాను. ఇది ఆల్రెడీ పాలతో ఉడికించింది. ఓకే ఓకే. సో ఇది డైరెక్ట్ యాడ్ చేస్తాను. ఓకే ఇప్పుడే యాడ్ చేసేస్తావా? కొద్దిసేపు వెయిట్ చేద్దాం. చూద్దామా గౌతమి? ఓకేనా? ఇప్పుడు ఇది కొంచెం థిక్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందు ఇదిగో దీంతో వేసేస్తాం. ఉడికించేసుకున్న సొరకాయ పాలల్లో ఉడికించాను. సొరకాయ ఎలాగో మనకి ఫాస్ట్ గానే మగ్గిపోతుందిగా, ముందు ఎందుకు ఉడికించేవాలా? మనం పాలల్లో ఉడికించాం కదా, సో మంచి ఫ్లేవర్ వస్తుంది. దానికి టేస్ట్ యాడ్ అవ్వడానికి అలా ఉడికించావా? ఓకే. తర్వాత కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకుంటున్నాం మనం. సరిపడా వేసేసుకోవటమేనా? ఓకే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది సొరకాయ ముక్కలకి కొంచెం ఆ గసగసాల ఫ్లేవర్ అనేది పట్టాలా? అప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టాలా? పెట్టానండి. చూద్దామా? చూడండి. ఓకే. కొత్తిమీర, పుదీనా. ఓకే. ఓకేనా? ఓకే. ఆఫ్ చేసేయచ్చా? ఆఫ్ చేయండి. రెడీ? కొత్తిమీర గార్నిష్ చేస్తాం. రెడీ. ఓకే. సో ప్లేట్ కూడా బాగా డెకరేట్ చేసావు. అవేంటి? అనపగింజలు. ఓ నైస్. సో సొరకాయ గసగసాల కుర్మా రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా సొరకాయ గసగసాల కుర్మా కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఈ కుర్మా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ గసగసాల కుర్మా తయారు చేసే విధానం. ముందుగా సొరకాయ ముక్కల్లో పాలు పోసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన ఆనపగింజలు, పసుపు, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉప్పు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే సొరకాయ గసగసాల కుర్మా రెడీ. ఓకే అండి, మరి రెండు వంటలు కూడా రెడీగా ఉన్నాయి సొరకాయతో. మరి టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఒకటేమో వడలు, ఇంకోటేమో కుర్మా. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? వడలు చూసేద్దాం. ఓకే. టేస్టీగా కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ కుర్మా టేస్ట్ చూద్దాం. గసగసాల కుర్మా. యా. ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంది. గసగసాల ఫ్లేవర్ అది తెలుస్తూ, అండ్ ముక్క కూడా పాలల్లో ఉడికించేటప్పటికి చాలా కమ్మగా ఉంది. నైస్. సో బాగున్నాయి సొరకాయతో రెండు వంటలు కూడా. సో ఇప్పుడు రాజుగారు డిసైడ్ చేస్తారు విన్నర్ని. ఓకే, సో రాజుగారు ఎలా ఉన్నాయి వంటలు రెండు? రెండు కూడా కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. అంటే అలసందల కాంబినేషన్లో కొంచెం సొరకాయతో బాగుంది అటెంప్ట్ ఇది. సో తర్వాత గసగసాలతో కుర్మా కొంచెం స్పైసీ ఎక్కువైపోయింది. ఓకే, పచ్చిమిర్చి బాగా పొడుగుగా కట్ చేసి చాలా వేసింది. తర్వాత కొంచెం సాల్ట్ కూడా. సో ఈరోజు వడలు. సో ఈ రెండు కూడా తక్కువ ఉంటే కుర్మా ఈరోజు బెస్ట్ గా ఉండేది. సో అది రెండు కాస్త అలా ఎక్కువ అవటం మూలన అలా మిస్ అయిపోయింది అనమాట. ఓకే, సో అయితే కౌసల్య గారు విన్నర్ అనమాట. కంగ్రాచులేషన్. కంగ్రాట్స్, మీరు ఇవాళ ఊరించేవంత విన్నర్.
సో కౌసల్య మంచి టేస్టీ రెసిపీ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇలా వచ్చేసి గౌతమి మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, సో డోంట్ వరీ, కాంపిటీషన్స్ అంటే ఇలా అవుతూ ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ టైం. అంతే. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, మరి సొరకాయతో చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పండిన టొమాటోలు మరుసటి రోజు వరకు కూడా పాడైపోకుండా ఉండాలంటే వీటిని కాచిన నీళ్లలో ఉంచితే గనక మరుసటి రోజు వరకు కూడా పాడైపోకుండా ఉంటాయి. ఓకే అండి, మరి ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీ వంటలు చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన మేతి మటర్ కర్రీలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. మేతి, మటర్, ఫ్రెష్ క్రీమ్, టమాటాలు, జీలకర్ర, ఇంకా ఓకే ఇవన్నీ స్పైసెస్ అండి. కానీ మెయిన్గా మేతిలో ఏ పోషకులు ఎక్కువ ఉంటుందంటే పీచు ఎక్కువగా ఉంటుంది. మేతి గింజలు కానివ్వండి, అంటే మెంతులు కానివ్వండి, మేతి కూర కానివ్వండి, అంటే ఆకుకూర, రెండు కూడా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ని బాగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మటర్ అంటే పచ్చి బఠానీలలో కూడా కొలెస్ట్రాల్ని తగ్గించే గుణాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మనకు అందులో ఉన్న పోషకాలు ఏమంటే విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. విటమిన్ ఏ ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పట్లో చిన్నపిల్లలకు కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలకు కూడా కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం వచ్చేసింది. దీనికి ఏంటంటారా, ఒక మంచి రీజన్ చెప్పనా. ఇప్పుడు మనం తీసుకునే డయట్ కరెక్ట్గా లేదనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ మన డిఎన్ఏలో స్టోర్ అయిపోతుంది. మనకు పుట్టే పిల్లలకు కూడా అది పాస్ ఆన్ అవుతుంది. సో మనం కరెక్ట్గా తినాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. వీఆర్ ఆల్టరింగ్ ద జెనెటిక్ ప్యాటర్న్. వాట్ ఈస్ ద రీజన్? ఈ రీజన్స్ అన్నీ కూడా నేను వివరంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి మెయిన్ థింగ్ ఇలాంటి మేతి మటర్ కూడా మనం డైట్లో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో మేతి మటర్ కర్రీ బాగుందండి. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన కట్లెట్ రగడ. కట్లెట్ని చేసి తర్వాత దాన్ని ఒక చాట్ ఐటమ్ లాగా చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ ఆల్టర్ చేస్తున్నాం, జెనెటిక్ మెటీరియల్ అంతా కూడా తారుమారైపోతుందని. ఇది మనం ఎప్పుడు కూడా మైండ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ రోడ్ సైడ్ తినడం మూలాన కూడా కొన్ని రకమైన క్రిములు, వైరస్లు మన బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటాయి. చాలా మటుకు బాడీ ఫైట్ చేస్తుంది. అది కూడా యూత్లో ఉన్నప్పుడు, అంటే యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు అంటారు కదా రాయి తింటే కూడా అరిగిపోతుందని. అలా బాడీ చాలా మటుకు సస్టైన్ చేస్తూ ఉంటుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత దెర్ ఇస్ ద చేంజ్ ఇన్ ద సిస్టమ్. సో ఆ చేంజ్ రానికుండా మనం చూసుకోవాలి. ఆ చేంజ్ వచ్చిందనుకోండి, ఇక మనం అంటే వీఆర్ అఫెక్టింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా మనం అఫెక్ట్ చేస్తున్నాం. సో అల్టిమేట్గా పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ రగడా కట్లెట్లో ఉన్న బఠానీలు, బంగాళదుంపలు, పెరుగు, టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇంట్లో చేసుకుంటే ఖచ్చితంగా మనం వాష్ చేయకుండా చేయము, చక్కగా దాన్ని కుక్ చేస్తాము, హైజీనిక్ ఎన్వైర్న్మెంట్లో ప్రిపేర్ చేస్తాము. సో ఆ అవసరం చాలా చాలా ఉందండి. ఇంట్లో చేసుకొని హైజీనిక్గా తినాల్సిన అవసరం. సో తప్పకుండా ఇలాంటి ఐటమ్స్ చూసినప్పుడు మనం ఇంట్లో చేసుకోండి. ఇక ఊరించే వంటలో కూడా మీరు ఇలాంటి ఒక ట్రెడిషనల్ ఐటమ్ తీసుకున్నారు. ఈ సొరకాయ అలసంద వడలు. అలసందలు కూడా మన జీన్స్లో ఉన్నాయండి. సో సొరకాయ, అలసందలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చీలు. సో బాగుందండి. ఇంతే కాకుండా అలసందల గసగసాల కుర్మా కూడా బాగుంది. ఇప్పుడు కొబ్బరేసి కుర్మా చేయడం ఒక వెరైటీ, కొబ్బరిలో ఉన్న పోషక విలువలు ఒక రకం అయితే గసగసాల్లో ఉన్న పోషక విలువలు మరో రకం. గసగసాల్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ పీచు ఉంటుందండి. పప్పీ సీడ్స్ అది హయ్యెస్ట్. అండ్ అంత ఫైబర్ మనకు వేటల్లో కూడా ఉండదు. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరికైనా షుగర్ లెవెల్స్ సమస్య ఉండడమో, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇలాంటి వాటిని కూడా ట్రై చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవాళ మనం చూసిన రెసిపీస్ అలసందలు, గసగసాల కుర్మా, అలాగే సొరకాయ, అలసంద వడలు, ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఐటమ్స్ అండి. నో డౌట్ యూ కెన్ యూజ్ ఇట్. నెక్స్ట్ మీరు చూసిన ఐటమ్ కట్లెట్ రగడ. సో ఇంట్లో చేసుకొని చక్కగా తీసుకోవచ్చు. మేతి మటర్ కర్రీ చాలా బాగుందండి. సో నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు.
మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించవచ్చు. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈరోజు 2 వంటలు కూడా మంచి టేస్టీ రెసిపీస్. ఎందుకంటే కట్లెట్ రగడ అందరికీ చాలా ఫేవరెట్ డిష్. ఎందుకంటే అందరూ అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ ఇష్టంగా తినే ఒక ఐటమ్. సో అది చక్కగా ఇంట్లోనే మనం హైజీనిక్ గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించారు. అండ్ అలాగే మటర్ ఇంకా మేతి కాంబినేషన్ లో కర్రీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్ ని. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్స్.